అనేక మంది యవనస్తులను పురికొల్పి గొప్ప గొప్ప మీటింగ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దేవుని పిలుపు మేరకు గడిచిన కాలంలో బహుగా ప్రయాసపడినవాడు, అనేక మందికి మార్గదర్శిగా నిలిచినవాడు, తనకున్న అంగవైకల్యాన్ని బట్టి వెనకడు వేయకుండా ఏ ప్రాంతంలోనైనా ఎంత గొప్పవారితో అయినా మాట్లాడి దేవుని సేవే పరమావధిగా, మరి ముఖ్యంగా గోవిందపురంలో ఆర్ఆర్కే మూర్తి గారి పుట్టిన గ్రామమైన గోవిందపురంలో ఎన్నో మీటింగ్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ ప్రాంత ప్రజల రక్షణార్థమై కొన్ని గ్రామాల్లో సువార్త లేని ప్రాంతాల్లో కూడా యేసుబాబు గారు ఎంతగానో పరిచర్య చేయటం జరిగింది. ఆ కుటుంబానికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ అంత్యయాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా కుటుంబం కొరకు, వారి బిడ్డల క్షేమం కొరకు, వారు విడిచి వెళ్ళిన పరిచర్య కొరకు ప్రార్థించాలని ప్రభు పేరిట తెలియజేస్తున్నాం. తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన తండ్రి, సర్వాధికారి, నీ దయా సంకల్పాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. నరులారా తిరిగి రండని మీరు సెలవిస్తున్నారు. నీ సంకల్పాన్ని బట్టి నాయనా ఈ లోకానికి మీ కుమారుని పంపించారు. తన పరిస్థితులు ఏ విధంగా ఉన్నా కూడా జీవితాంతం మీ సిలువను మోయటానికి, సువార్తను మోయటానికి, మీ వాక్యాన్ని ప్రకటించడానికి తండ్రి గొప్ప వరాలతో, స్వరాలతో నీ కుమారుణ్ణి బలపరిచినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. మరి ముఖ్యంగా విడిచి వెళ్ళిన కుటుంబాన్ని బట్టి, బిడ్డలు బట్టి ప్రాధాన్యపడుతున్నాం. మీరే కృప చూపించండి. యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరం ధన్యులగుదురని వాగ్దానం చేశారు. నాయనా మీరే ఓదార్చగలిగిన దేవుడు అయి ఉన్నావు. ఆ కుటుంబానికి, వారి తల్లిదండ్రులకు, రక్త సంబంధికులకు కన్నీరు తుడవగలిగిన దేవుడు అయి ఉన్నావు ప్రభు. అనేక మంది దైవజనులు, దేవుని బిడ్డలు, సంఘాలు తరలి వచ్చి ఇవనైనా కన్నీటి వీడ్కోలతో నీ కుమారుని యొక్క అంతిమయాత్రలో పాల్గొని చూడగా కృప చూపించమని, ఇంత గొప్ప సేవకునికి జన్మనిచ్చిన ఈ చిరుమామళ్ళ గ్రామాన్ని బట్టి, ఈ ప్రాంత ప్రజలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. అనేక ప్రాంతాల్లో తండ్రి నీ పరిచర్యను మోసుకొని వెళ్ళి రాత్రింబగళ్ళు అదే గ్రామంలో నివసిస్తూ నేను పరిచర్య చేస్తున్నాం. నీ కుమారుని యొక్క పనిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. వారి క్రియలు వారి వెంట వెళుతున్నాయి ప్రభు. అనేక సంవత్సరాలు గుర్తుండిపోయేటట్లుగా నీ కుమారుడు చేసిన సేవను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మీరే కృప చూపించండి. ఆ దీవెన, ఆ ఆశీర్వాదం వారి బిడ్డల మీద కృంభరించమని, ముందున్న పరిచర్య అంతట్లో తోడేయండి. మీరే మహిమ పొందమని యేసయ్య అత్యున్నతమైన నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.